ధ్యాస. ఆఖరి 30 సెకండ్లు. కళ్ళు మధ్యలో తెరవకూడదు మాస్టర్స్. గుడ్ ఈవినింగ్ మాస్టర్స్. నా గైనిక్ పీజీ అయిన భాగ్యలక్ష్మి గారు నా దగ్గర కౌన్సిలింగ్ తీసుకుంటున్న సందర్భంలో నేను రేవులపాలెంలో 11 డేస్ వర్క్షాప్ చేయడానికి అని చెప్పేసి రమ్మంటే ఆవిడ రావడం జరిగిందండి. అక్కడ ఆవిడ ఈ స్పిరిచువల్ టాబ్లెట్స్ కోర్స్ నేర్చుకున్నారు. అలాగే ఈ 6 మంత్స్‌లోనే ఆమెకి కౌన్సిలింగ్ చేయటం ద్వారా ఆమె తన గర్భాశయం ప్రాబ్లమ్ అనేది తగ్గించుకున్నారండి. ఆమె కూచిపూడి నుంచి మన రేవులపాలెం వచ్చి 11 డేస్ వర్క్షాప్ నేర్చుకున్నారు. ఆమెకి ఈ సబ్జెక్ట్ నచ్చడంతోటి ఆమె అక్కడ ఉన్న ఊర్లోని అందరికీ కూడా ఈ జ్ఞానం అందించాలన్న ఉద్దేశంతో నన్ను గత 4 మంత్స్ నుంచి రమ్మని పిలుస్తున్నారనమాట. ఈ స్పిరిచువల్ టాబ్లెట్స్ జ్ఞానం అందించండి, రండి అని. నాకే ఆ అవకాశం లేక నేను వెళ్ళలేదు. ఇంకా రీసెంట్‌గా మళ్ళీ ఫోన్ చేశారు. మేడం రండి, మీ క్లాస్ కోసం ఇక్కడ అందరూ ఎదురు చూస్తున్నారు అని. అప్పుడు నేను జీకే సార్‌కి అనుమతి తీసుకున్నాను. జీకే సార్‌ది, శ్రీదేవి మేడం కూడా చెప్పారు. మేడం ఇలా రమ్మంటున్నారని. ఇద్దరు వెళ్ళమన్నారండి. అయితే 1 డే వర్క్షాప్ 1 డే చేస్తానండి అనంటే, అలాంటిది 3 డేస్ ఉండండి మేడం, అందరూ చుట్టుపక్కల అందరూ అడుగుతున్నారు అనంటే, అప్పుడు నేను 3 డేస్‌కి ఒప్పుకున్నాను. అయితే నాకు టికెట్స్ అన్నీ కూడా వాళ్ళే బుక్ చేశారండి. మీరేం చెయ్యొద్దు, మీరు వస్తున్నారు చాలు అని చెప్పేసి. ఇక్కడ మా హస్బెండ్ అయితే నాకు ట్రైన్ అది ఎక్కించారు, మచిలీపట్నం ట్రైను. అయితే అక్కడ వాళ్ళకొక గ్రూప్ ఉంది. వాళ్ళందరూ కూడా ఫస్ట్ విజయలక్ష్మి గారు నన్ను గుడ్లవల్లేరు దగ్గర మార్నింగ్ రిసీవ్ చేసుకున్నారు. తర్వాత చెన్నూరు వాళ్ళ ఊరు, అక్కడికి తీసుకెళ్ళి వాళ్ళు ఒక పిరమిడ్ కట్టించారండి. విజయలక్ష్మి గారు వాళ్ళ ఇంట్లో ఆవిడొక్కలే మెడిటేటరు. వీడియోస్ వినడం ద్వారా ఆవిడ మెడిటేషన్ అది చేశారు. ఇంట్లో వాళ్ళకి చేపల చెరువులు ఉండటం ద్వారా వాళ్ళు ఏంటంటే ఇంకా ఇంట్లో అందరూ మెడిటేషన్‌గా మారలేదు. కాకపోతే ఈవిడ నాన్ వెజ్ వండడం పూర్తిగా మానేశారు వాళ్ళ ఇంట్లో. అయినా ఈవిడ మెడిటేషన్ ఉన్న శక్తికి, ఆ చుట్టుపక్కల ఆవిడ చేసిన ప్రచారానికి వాళ్ళ హస్బెండ్ ఒక చేపల చెరువులోని సగం భాగం పూర్తిగా క్లోజ్ చేసేసి దాన్ని పిరమిడ్ కట్టించారండి. 2 మంత్స్ బ్యాకే పిరమిడ్ కట్టించారు. అందులో మీ క్లాస్ చెప్పించాలి అని చెప్పేసి ఆవిడ నన్ను తీసుకెళ్లారు చెన్నూరులో. అక్కడ 2 హాఫ్ డే వర్క్షాప్స్ నేను కండక్ట్ చేశాను. తర్వాత వాళ్ళందరూ ఈ సబ్జెక్ట్ చాలా ఇంట్రెస్టింగ్‌గా తీసుకున్నారండి. గర్భాశయంది ఆళ్ళింకా బాగా కనెక్ట్ అయ్యారు. తర్వాత మళ్ళీ మాకు ఈ క్లాసెస్ చెప్పండి అనేసి చెప్పడం జరిగింది. అక్కడి నుంచి మళ్ళీ కొండా గారని చెప్పేసి వడ్లవల్లి తీసుకెళ్లారండి. వాళ్ళ ఊరిలో కూడా అందరూ కూడా ఇవన్నీ మారుమూల పల్లె గ్రామాలు. బస్సు సదుపాయం కూడా లేదు. వాళ్ళే ఆటోలన్నీ బుక్ చేసి అన్నీ వాళ్ళే తీసుకెళ్లారు. ఈ కొండా గారు ఒక ఆటో నడుపుకున్న అతనేంటంటే తనకున్న కష్టార్జితంతో 2,00,000 ఖర్చు పెట్టి ఇంటి మీద పిరమిడ్ కట్టించారండి. ఆ చుట్టుపక్కలంతా కూడా లో లెవెల్ ఏరియా అనమాట. అంతా ఈ ఆటో నడుపుకునే వాళ్ళు, ఇంకా ఈ చేపలు పట్టేవాళ్ళు వీళ్ళందరూ ఉన్నారు. వాళ్ళందరికీ జ్ఞానం అందాలని చెప్పేసి అతను కూడా అక్కడ క్లాస్ పెట్టించారండి. అక్కడ కూడా ఒక 40 మందిలాగొచ్చారు. చక్కగా ఈ జ్ఞానాన్నయితే తీసుకున్నారు. నెక్స్ట్ అక్కడి నుంచి వడ్లవల్లేరు అక్కడ 1 డే వర్క్షాప్ అనేది కండక్ట్ చేయడం జరిగింది. అతను మళ్ళీ రేవతి మేడం అని చెప్పేసి బంటుమల్లిలో ఉంటారు. ఆవిడ అక్కడ 25 సంవత్సరాల నుంచి ధ్యానం అనేది ప్రచారం చేస్తున్నారనమాట. పత్రిజీ గారి దగ్గర నుంచి ఆమెకి కనెక్షన్ అనేది ఉంది. చాలా గ్రేట్ మాస్టర్ అండి, థర్డ్ ఏ మాస్టరు. ఆ మేడము అక్కడ వాళ్ళ ఇంటి దగ్గర కూడా జీవకారుణ్య పిరమిడ్ అని చెప్పేసి కట్టించి అక్కడ ఆవిడ అద్భుతంగా ధ్యాన ప్రచారం అనేది చేస్తున్నారు.
ఇళ్ళిళ్ళకి ఎళ్లి 41 రోజుల ధ్యానము, అలాగే ఇంకా మౌనము, ధ్యానం అని చక్కగా అందరిళ్ళకి ఆవిడ పల్లెల్లో చక్కగా ధ్యాన ప్రచారం చేస్తున్నారండి. ఆవిడ కూడా అక్కడ క్లాస్ పెట్టించారు. అక్కడైతే ఇంకా అది ఇంకో మారుమూల పల్లె అనమాట. అంటే బంటుపల్లి నుంచి ఇంకొక కొంత దూరం అనమాట. అది చాలా దూరం. ఆటోలు కట్టించుకొని అక్కడికి తీసుకెళ్లారండి. అక్కడైతే ఇంకా అద్భుతంగా అయితే ఇంకా 70 మందొచ్చారనమాట. ఇలా స్పిరిచ్యువల్ టాబ్లెట్స్ నుంచి వైజాగ్ నుంచి ఒక ఆవిడొస్తున్నారు, క్లాస్ చెప్తున్నారు అననేసి అనగానే చాలా చక్కగా అక్కడైతే చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు. అందరూ ఈ జ్ఞానాన్నయితే చక్కగా తీసుకున్నారు. తర్వాత అక్కడి నుంచి మళ్ళీ నిన్న మచిలీపట్నం దగ్గరలోని పాండ్రాంక దగ్గర మన రమా మేడం అని చెప్పేసి ఆవిడ 2 ఏళ్ల క్రితం మన స్పిరిచ్యువల్ టాబ్లెట్స్ కోర్స్ నేర్చుకున్నా కూడా ఆవిడ సర్టిఫికేట్ తీసుకోవడానికి రాలేదు సార్ విజయవాడ వచ్చినా కూడా. ఎందుకంటే నేనేం చేయలేదు, నేనేం నేర్చుకోలేదు, ఇంకా నేను చేయాల్సింది చాలా ఉందన్న ఉద్దేశంతో రాలేదండి. కానీ ఆవిడ కూడా చుట్టుపక్కల ధ్యాన ప్రచారం అనేది చేస్తున్నారు. ఈ స్పిరిచ్యువల్ టాబ్లెట్స్ నుంచి వచ్చారు అనగానే ఆవిడ కూడా వాళ్ళ ఇంట్లో నేను 1 డే వర్క్‌షాప్ అనేది చెప్పించారు. అక్కడ కూడా చాలామంది దగ్గర దగ్గర 40 మందిలాగా వచ్చారండి. అందరూ ఈ జ్ఞానం అయితే తీసుకున్నారు. అందరూ కూడా మళ్ళీ మళ్ళీ రండి, మళ్ళీ మళ్ళీ రండి, మీరు మాకు ఈ క్లాసెస్ బాగా నచ్చాయి, మళ్ళీ మళ్ళీ రండి అని చెప్పేసి చెప్పడం జరిగింది. మళ్ళీ నిన్న నైట్ కూడా నెక్స్ట్ ఇంకా క్రాంతి సార్ అని మచిలీపట్నంలోని ఇంకా నాకు ఒక గంటలో ట్రైన్ ఉంది అన్నా కూడా ఒక్క హాఫ్ అన్ అవర్ అయినా మా క్లాస్ చెప్పండి అని చెప్పేసి వాళ్ళ ఇంట్లో కూడా క్లాస్ చెప్పించి ఇంకా వాళ్ళే నాకు నిన్న ట్రైన్ ఎక్కించారండి. ఇంకా మార్నింగ్ అయితే నేను ఈరోజు 10:00 వచ్చాను. సార్‌తో ఈ విషయాలన్నీ షేర్ చేసుకుందాం అని చెప్పేసి ఇక్కడికి వచ్చాను మాస్టర్స్. నాకింత మంచి అవకాశం ఇచ్చిన బ్రహ్మర్షి పత్రిజీ గారికి, జీకే సార్‌కి వేల వేల కృతజ్ఞతలండి. కాకపోతే ఈ జ్ఞానం కోసం ఎంతోమంది మారుమూల ప్రదేశాల్లో ఎదురు చూస్తున్నారు. వాళ్ళందరికీ ఈ జ్ఞానం అనేది అందించాలి. ఇంకా మళ్ళీ నేను ఆ పల్లెలకు వెళ్ళాలి, ఆ క్లాసులు చెప్పాలి అనేది నా తపనండి. థ్యాంక్ యూ సో మచ్ మాస్టర్స్. థ్యాంక్ యూ. దీనికి సహకరించిన మాస్టర్స్ అందరికీ, నా కుటుంబ సభ్యులకు కూడా నేను చాలా చాలా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నానండి. థ్యాంక్ యూ సో మచ్ అండి.